నా పేరు నరేషు. నేను మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను గత కొన్ని నెలలుగా మన ఇసాక్ అన్న మరి ప్రార్థనా శక్తికి రావడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మరి గత నెల 16వ తారీఖు ఇంటి ముందు పార్క్ చేసిన నా బండిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. మరి ఆ బండి ఉంటేనే కానీ నేను చర్చికి వెళ్ళడం, ఇంట్లో పనులు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండేది. సడన్గా ఆ బండి పోయేసరికల్లా కొంచెం బాధ అనిపించింది. అయ్యో ప్రభువా, ఈ బండి లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది కదా. మరి పరిచర్యకు అటు ఇటు సువార్తలకు వెళ్ళడానికి ఇది ఉపయోగకరంగా ఉండేది. కొంత ఈ బండి లేదే అని చెప్పేసి కొంత బాధ అనేది నాలో ఉన్నప్పటికీ దేవుడే మరి దైవజనుల ద్వారా మాట్లాడాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి ఆ నెక్స్ట్ డేనే మరి అన్న మరి యూట్యూబ్లో మరి ఉదయకాలం మరి వాక్యము చెప్పేటప్పుడు మరి నీ వస్తువు కానీ మరి నీ వాహనం కానీ ఏదైనా దొంగిలింపబడినప్పుడు ఆ దొంగకే దేవుడు మంచి మనసు కలగజేసి మరి వాడే నీ చేతికి నేరుగా ఇయ్యకపోయినా కానీ నీ ఇంటి వద్దకు తెచ్చి ఇంటి ముందే మరి పార్క్ చేసి వెళ్ళిపోతాడు అనేటటువంటి మాటను చెప్పడంతో నా బండి ఎలాగైనా నాకు దొరుకుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నాదైతే కంప్లైంట్ చేయడం ఆలస్యం, నెక్స్ట్ డేనే దొరికింది. అది కేవలం దేవుని కృప. మరి దైవజనులు ప్రవచనాత్మకంగా మరి యూట్యూబ్లో చెప్పినటువంటి మాటలను మేము విశ్వసిస్తూ వచ్చాము. దేవుడు ఆ విశ్వాసాన్ని ఘనపరిచి మరి మా బైక్ మాకు దొరికేలాగా చేస్తూ వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక.